వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తూ రాక్షసానందం పొందుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అహ్మద్ బాషా అరెస్టు తర్వాత టీడీపీ నేతలు అమ్జద్ బాషా ఇంటి వద్ద బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు దిగటం దారుణమన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్టు కావడంతో ఆయన ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తామన్నీ గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలేది లేదని అవినాష్ రెడ్డి హెచ్చరించారు. అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కడప ప్రజల తరపున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే. ఇది బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. అంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది.